హాయ్ హలో నమస్తే అండి, దిస్ ఇస్ బేబీ తులసి. మనకి చాలామంది కొత్త కస్టమర్స్ యాడ్ అయ్యారు, వాళ్ళందరికీ నేను తెలియకపోవచ్చు. ఈ మధ్య మనం వీడియోలోకి పెద్దగా రావట్లేదు. సో ఈ వీడియో ఏంటి, నూనె డబ్బాలతో పెట్టుకొని వచ్చానని చెప్తున్నా. మనం 5 వీడియో చేసాము. ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఏ బిజినెస్లు చేస్తే బాగుండిద్ది, ఎలాంటివి చేస్తే బాగుండిద్ది అన్నట్టు వీడియో చేశాను. ఎప్స్టీన్ ఫైల్స్ అని ఒక 5-6 మంత్స్ నాకు అంత ఐడియా లేదు. అయితే ఆ వీడియో చూసిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కాల్ చేశారనమాట. బేబీ ఇలా ఇంటికి వచ్చి వీడియో తీసుకు ప్రాసెస్ అంతా చూపించు అని అంటే నేనేం పట్టించుకోలేదు. మనకి అంత మన వీడియోస్ మన ఇర్రెగ్యులర్గా ఉంటాయి వీడియోస్. సో అక్కడికి వెళ్ళి తీయాలి అంటే అంత నాకు ఇంట్రెస్ట్ లేదు. హాయ్, నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, సహజంగా తయారై ఆరోగ్యానికి ఫ్రెండ్లీ. నేను రిఫైన్డ్ ఆయిల్, చూడటానికి క్లియర్ గా ఉంటా, కానీ నిజం తెలుసా, మన వంటకి ఏది బెటర్ ఇప్పుడే క్లియర్ గా చెప్తాం. సో మళ్ళీ కూడా అబ్బో వీళ్ళు చీరలు అమ్ముకునేదే కాక ప్రమోషన్లు కూడా చేస్తున్నారా అని జనాలు అనుకుంటారన్న థాట్ నాకు ఎప్పుడూ ఉండేది. అంటే నేను ప్రమోషన్స్కి చాలా దూరం. నన్ను తయారు చేసే ప్రక్రియలో అతివేడి లేకుండా సహజంగా తయారవుతాను. అందుకే సహజ యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్ బాగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది, గట్ హెల్త్ మెరుగుపరుస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. సో అంటే నేను వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అన్నది ఆ వీడియోలో పెట్టాను. కానీ మీకు ఆవిడ ఎలా అంటే మనకి లేడీస్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు, వంట నూనెలు ఇవన్నీ అంతా లేడీస్ పట్టించుకుంటారు కదా, ఒక వీడియో పెట్టు నీ తరపు నుంచి అన్నట్లు అడిగారు. నన్ను తయారు చేసే ప్రక్రియలో అనేక రకాల కెమికల్స్ వాడతారు. అలాగే చాలా ఎక్కువ హీట్ వల్ల పోషకాలు తగ్గిపోతాయి. నిల్వ చేయడానికి ప్రిజర్వేటివ్స్ కూడా వాడొచ్చు. నేను చూడటానికి స్వచ్ఛంగా కనిపించిన సహజ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ తక్కువగా ఉండొచ్చు. నేను అప్పుడు అదేం పట్టించుకోలేదు, వదిలేశాను. తర్వాత మళ్ళీ కాల్ చేశారు 2 monthsకి. మళ్ళీ అరే ఆయిల్స్ ఏమన్నా కావాలి అని చెప్పి. మనకి బయట 150 రూపీస్కి దొరుకుతుంది. ఇప్పుడు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇవన్నీ నూనెలు అంటే ఈజీగా 450 నుంచి 500 మధ్య, అంత కొంచెం బడ్జెట్ ఎక్కువని మేము మళ్ళీ ఇగ్నోర్ చేసాం, వదిలేసాం. ఒక్క వ్యక్తి రోజుకి 20 నుంచి 30 ml, నెలకి సుమారుగా 500 నుంచి 900 ml లోపలే వాడాలి. కానీ తర్వాత నేను రీసెంట్గా హరహర మహాదేవ్ సీరియల్ అది చూస్తుంటాను. అక్కడ ప్రకృతికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నేచర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అక్కడి నుంచి అది చూస్తున్న కాడి నుంచి నాకు కొంచెం చిన్న చేంజెస్, పెద్ద ఏం కాదు. మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రకృతికి దగ్గరగా ఉండాలి అంటే అది ప్రకృతికి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా రిచ్ పీపుల్ అనమాట. సో అది చాలా కష్టం ప్రకృతికి దగ్గరగా ఉండడం. సో నేనేం చేశానంటే చిన్నగా స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్, ఇప్పుడు మొత్తం సిస్టమ్ మొత్తం మార్చేయాలి అంటే ఈజీగా లక్షల్లో అవుతుంది. మొత్తం ఇప్పుడు మనం వాడుతున్న ప్లాస్టిక్స్ తీసేయాలన్నా, అన్ని ఇట్లా రిఫైన్డ్ ఆయిల్స్ తీసేయాలన్నా, ఇట్లా అన్ని ప్రతి సిస్టమ్ని మార్చాలంటే ఒక్కసారి అవ్వేది కాదు. సో నేను మా ఇంట్లోనే మార్పు అనేది, మా ఇంట్లోనే చిన్నగా వంటగదిలో ప్లాస్టిక్ సామాన్లు మొత్తం సగం తీసేసాను, సిలుము పాత్రలు మొత్తం సగం తీసేసాను. షాప్లో పిల్లలు ఏసీ పెట్టమని అడిగిచ్చారు. సరే అంటే ఇది కొంచెం పెద్ద రూమ్, ఏసీ అంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. దట్టు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మనకి కొంచెం ఓల్డ్ వింటేజ్ స్టైల్లో రావాలి అని చెప్పి షాప్లో ఇక్కడ ప్లాంటింగ్ కూడా పెట్టించాను. కొన్ని ఉన్నాయి. ఇంకా చిన్నగా 1 by step ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఒక్కొక్కటి చిన్నగా చేస్తున్నాము. సో అలా చేసుకుంటూ ఆ ప్రాసెస్లో బిర్యానీలు తింటాం, 350 పెట్టి బిర్యానీలు తింటాం, అవి తింటాం, ఇవి తింటాం. వాటి గురించి ఆలోచించాం. కానీ మన హెల్త్ గురించి, హెల్తే ప్రకృతే మనం పిలుస్తున్నప్పుడు మనం ఇంత ఇగ్నోర్ చేస్తున్నాం. పైసలు పోయినాయి అనుకుని అసలు ఒకసారి ట్రై చేద్దామని ఫస్ట్ 1 లీటర్ పెట్టుకున్నాము. ఇంట్లోకి వాడాము. ఇంట్లోకి వాడి ఎలా ఉందో చూసి తర్వాత అసలు వీడియో తీయాలన్న ఆలోచన లేదు, మాకు పర్సనల్గా తీసుకోవాలి అని తీసుకున్నాము. ఆవిడ అడుగుతున్నారని తీసుకున్నాము. సో తీసుకున్నాక మేము వాడుకున్నాం. చాలా బాగుంది. అంటే నీకు బాగుంది బాగలేదు అనేది అప్పుడే నీకు ప్రాక్టికల్గా ఆలోచిస్తే బాగుంది బాగలేదు అనేది ఒక బాటిల్ వాడిన వెంటనే తెలియదు. ఎందుకంటే ఇది హెల్త్ రిలేటెడ్, టేస్ట్ ఇవన్నీ కాదు, హెల్త్కి సంబంధించింది. సో చేంజెస్ అనేవన్నీ క్రానిక్గా చిన్నగా వస్తాయి అన్నమాట, మన ఆరోగ్యంలో మార్పులన్నీ కూడా. సో నాకైతే నచ్చింది. సో ఆవిడ అడిగారు. సో ఈవిడ మెయిన్ ఆమె బిజినెస్ ప్రమోషన్ కోసమే కదా, సరే అని చెప్పి నేను కంటిన్యూస్ ఇంకా ఆమె దగ్గర రెగ్యులర్ అయిపోయాను. మనం ఎన్నిటికో పెడుతుంటాం. ఇప్పుడు మనం చీరలన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ హ్యాండ్లూమ్స్ చాలామంది మన దగ్గర ప్రిఫర్ చేస్తారు. పవర్ లూమ్స్ ఉన్నా కానీ హ్యాండ్లూమ్స్ ప్రిఫర్ చేస్తారు. కానీ బయట పటారం లోన్లు ఉంటారు, అట్లా ఏదో ఉంటుంది కదా. మనం బయటికి హ్యాండ్లూమ్ ప్రిఫర్ చేసి ఎంత అందంగా కనిపిస్తున్నామో మన ఇంట్లో కూడా మనం వాడే వస్తువుల్లో కూడా అంతే అందం ఉండాలి అని నేను చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను. ఒకేసారి చేయట్లేదు. అప్పుడు నువ్వు చెప్తున్నావు, నువ్వు మీ ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అనుకుంటారేమో. నేను చిన్నగా స్టెప్ బై స్టెప్ అంటే చేంజ్ రావాలి అనుకుంటున్నాను. మేము ఇంట్లో అనుకున్నాం ఇది ప్రమోషనల్ వీడియోలా, ఇది మనకి ఎందుకు అని అనుకుంటే మంచి విషయాన్ని బయట చెప్తే మీరు తీసుకుంటారు. సరే మీకు నచ్చలేదు, 1 లీటర్ మీరు ట్రై చేశారు, నన్ను నమ్మి ట్రై చేశారు, మీకు నచ్చలేదు, 150 రూపీస్ మీకు హెల్త్ ఇష్యూస్ కావాలి అంటే అది తీసుకుని దానికి పెట్టినప్పుడు దీనికి పెట్టరు అనేది మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్. మీకు నచ్చుతుంది అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్. మీరు ఏ పాత్వేనా ఎంచుకుంటారు అనేది ఇన్ని దారులు ఉన్నాయని ఒక దారి చూపిస్తున్నాం అంతే. రోజు వంటకి కోల్డ్ ప్రెస్ నువ్వుల నూనె, కొబ్బరి నూనె మంచి ఎంపికలు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా డౌట్ ఉందంటే వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ప్రాసెసింగ్ మీకు కళ్ళ ముందు చూసి మీ కళ్ళ ముందు డబ్బాలకు పెట్టి కూడా ఇస్తారు. వీళ్ళది వచ్చేసి స్టోర్ వచ్చేసి ప్రియా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. వీళ్ళ దగ్గర గ్రౌండ్ నట్ ఉంటుంది,
బ్లాక్ సెసమి ఆయిల్ ఉంది, కొబ్బరి నూనె ఉంది, ఆవాల నూనె ఉంది, నువ్వుల నూనె ఉంది, సన్ఫ్లవర్ సీడ్స్ ఆయిల్, ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు వీళ్ళ దగ్గర తీసుకోవాలన్నది నేనేం చెప్పను. నేను ఎక్కడ తీసుకోవాలి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకోండి. ఆపు. ఇలా మనం అన్ని మార్పులు కూడా ప్రకృతి సైడ్ నుంచి, మన ఇంటి సైడ్ నుంచి కూడా అందరూ మారాలి. ఇప్పుడు అవి ఉన్నాయి కదా రిఫైన్డ్ ఆయిల్స్, అవన్నీ అందరూ వాడుతుండేసరికి మనకి బడ్జెట్ తగ్గిపోయింది. ఇవి కూడా ఇప్పుడు ఇవి బాగా వైరల్ అవుతున్నాయి, ఇవి అందరూ జనాలకు అవేర్నెస్ వచ్చి వాడుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన కస్టమర్స్ కూడా మన సైడ్ నుంచి కొంచెం బుర్రలోకి ఇది తీసుకొని, మీరు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, తీసుకొని మీరు వాడితే బాగుంటుంది. జనాల్లో అందరిలో మార్పు వస్తుంది. ఇవి రెగ్యులరైజ్ చేస్తే వీటి కాస్ట్లు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇవి సెపరేట్గా ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి మిషన్ కాస్ట్లు కానీ, విడిగా మనం అన్ని పొలాల నుంచి ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసిన కొబ్బరి కానీ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇవన్నీ రెగ్యులరైజ్ చేస్తే వాడడం అన్ని కాస్ట్లు అన్నీ కూడా తగ్గిపోతాయి. సో మీరు అందరూ కూడా వాడడం స్టార్ట్ చేయండి. మీరు ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒక లీటర్ పెట్టుకొని మీరు పోయిందనే పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ నా మీద పెట్టుకొని నేను వాడమన్నానని మీరు వాడద్దు. మీకు వాడాలనిపిస్తేనే వాడండి, నేను చెప్పానని మీరు చెయ్యొద్దు. మీ మనసుకు అనిపించి మీకు మార్పు వస్తే వాడండి. మీకు నచ్చింది, మీరు ఎఫర్ట్ చేయగలరా లేదా అన్న దాన్ని బట్టి మీరు కంటిన్యూ చేయాలా లేదా అనేది ఆలోచించుకోండి. సో నేనైతే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీకు. సో మాకైతే మాది పెద్ద ఫ్యామిలీ. ముఖ్యంగా వేడి చేసిన ఆయిల్ ని మళ్ళీ వాడొద్దు. సో మాకు 1 మంత్కి సరిపడదు, ఒకేసారి తెచ్చుకున్నాం. అలా ఇంకా రెగ్యులర్ అయ్యాం మంత్లీ. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు వాడే యుటెన్సిల్స్ కూడా ఇప్పుడు అంతా అవేర్నెస్ వచ్చింది. మీరు యూట్యూబ్లో కానీ ChatGPTలో కానీ అలా చెక్ అంటే ఏది వాడాలి ఏంటని చెప్పి. మనకి ట్రాన్స్పోర్ట్కి ఇప్పుడు దేశాలే ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా లిక్విడ్ పదార్థాలని ఇలా బాటిల్స్ ఇలా ప్లాస్టిక్ వాటిలో వేస్తేనే మనకి ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఆ 2 రోజులే ఇందులో ఉండాలి. మీరు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గాజు వాటిల్లో మీరు ఇది ఫిల్ చేసుకోవాలి, ఇందులో ఉంచుకోకూడదు. ఇది కూడా ప్లాస్టిక్ మనకి ట్రాన్స్పోర్ట్కి బాగుంటుందని మాత్రమే ఇట్లా పెట్టుకోవాలి. మీరు తర్వాత గాజువి ఉంటాయి కదా, గాజు వాటిలో పెట్టుకోవాలి. మీకు ఎంత అవసరమో అంత స్టీల్ టిఫిన్లు కానీ అలా మీరు ఆయిల్ ఎలా పెట్టుకుంటారో అలాగా మీకు కొంచెం క్వాంటిటీ మీరు పెట్టుకొని అలా మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. బై. ఇంట్లో మీరు ఏ ఆయిల్ వాడుతున్నారు, నెలకు ఎంత వాడుతున్నారు, కామెంట్ లో చెప్పండి.